తను నందిని నిలయానికి వెళ్ళడానికి ముందే దాని గురించి నన్ను అడిగింది. ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే అను నీ గతం వైపు తొంగి చూస్తుంది అని. అనులో ఈ మార్పును ఛేదించాలంటే మాత్రం మంచి సైకియాట్రిస్ట్ హెల్ప్ అవసరం ఆర్య. నా కోడలు నన్ను ప్రేమగా అత్తమ్మ అని పిలిచింది. నీరజ్ సార్, మీకెంతో ఇష్టమైన పరమాన్నం నేనే స్వయంగా చేశాను. మీ చిన్నప్పుడు మీరు దీన్ని ఇష్టంగా తినేవారు. ఎందుకు అది రకంగా బిహేవ్ చేస్తున్నావు? ఇంప్రెసివ్ ఆర్య, ఇంప్రెసివ్. తను నేను ఒక్కటే కాబట్టి అంటున్నాను ఆర్య. నువ్వేంటి ఇక్కడ? ఎందుకంటే ఎందుకు కాదు సార్, ఊరికే. త్వరగా రండి మేడం, లేట్ అవుతుంది. అను అంటే ఎక్కువ ఇష్టమా, నందిని అంటే ఎక్కువ ఇష్టమా? ఆర్య, ఆర్య సార్, భోజనం చేయడానికి రండి. పోనీ నన్ను తీసుకురమ్మంటారా? ఏదో ఒకటి మాట్లాడండి సార్. ఆ మౌనం వెనక అర్థం ఏంటి సార్? ఆకలిగా లేదనా, లేకపోతే నీ వల్లే ఇదంతా అని నొక్కి చెప్పడమా? అనుకోకుండానో అప్రయత్నంగానో జరిగిన సంఘటనల వల్ల మన మధ్య దూరం రావటం ఇద్దరిని బాధిస్తుంది అనేది వాస్తవం. కానీ మీరు మరింత బాధపడి కడుపు మార్చుకోవడం, కన్నీళ్ళని దిగమింగుకోవటం, కనిపిస్తే మొహం తిప్పుకోవడం, ఇలాంటివి చేయటం వల్ల ఇదంతా నా వల్లే అని అత్తమ్మతో పాటు ఇంటిల్లిపాది బ్లేమ్ చేసే అవకాశం ఉంది. కనీసం అందుకైనా నా మీద కోపాన్ని దిగమింగుకొని అన్నం తెందురుగాని రండి సార్. మీ కోపం అంతా నా మీదే కదా సార్. కావాలంటే తిట్టండి, కొట్టండి, కానీ అన్నం మీద అలగకండి సార్. మీకు తెలుసుగా, మీరు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. మీరు పస్తులుంటే నేను కూడా పస్తులే ఉంటాను. అది మీకు ఓకేనా? నా ఆకలి కూడా మీకు పట్టలేనంతగా పరిస్థితులు మార్చేశాయి అని అర్థమైంది సార్. మిమ్మల్ని ఇంకా మాట్లాడించి ఇబ్బంది పెట్టను. కానీ సార్, అతి త్వరలోనే మీ మౌనం వెనుక ఉన్న బాధని, భారాన్ని నేను లేకుండా చేస్తాను. నన్ను నమ్మండి సార్.
నన్నింతలా అవాయిడ్ చేసేంత నేరం నేనేం చేయలేదు ఆర్య. నాతో మాట్లాడలేదు, భరిస్తున్నాను. నన్ను చూసి చూడనట్టుగా అవాయిడ్ చేస్తున్నా, భరిస్తున్నాను. కానీ ఆఖరికి నా వల్లే నీ ఆకలిని చంపుకోవడం అనేది నేను భరించలేకపోతున్నాను. నిజం బయట పెట్టలేక పొంచి ఉన్న ప్రమాదాన్ని కనిపెట్టే ప్రయత్నంలో మన మధ్య వచ్చే ఈ దూరాన్ని, భారాన్ని ఎలా దిగమింగుకోవాలో అర్థం కావట్లేదు ఆర్య. ఏంటి, ఆర్య ఇంకా భోజనానికి రాలేదా? అను కూడా ఇంకా రాలేదు మామూల్లా. వీళ్ళిద్దరి మధ్య రోజు రోజుకి దూరం పెరిగిపోతున్నట్టుంది. వీలైనంత త్వరగా దీన్ని కట్టడి చెయ్యాలి. గోపి, అమ్మా, నేను పిలిచానని వెళ్ళి అనుని పిలుచుకురా. అలాగే అమ్మా. మామిన్లా, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం? వాళ్ళకి ఆకలిగా లేదేమో, వదిలేయండి. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అంటారు కదా మాన్సి. సో అమ్మ నీకులాగా లైట్ తీసుకుని వదిలేదు కదా. తమరు మూసుకొని తినండి. మూసుకుని ఎలా తినమంటావు మాన్సి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకసారి నువ్వు నోరు మూసుకుని తిని చూపించు. నీరజ్, నిన్ను అదే అబ్బబ్బబ్బా, కాసేపు సైలెంట్ గా ఉండండి. అత్తమ్మా, పిలిచారా? అదే అను, నువ్వు ఆర్య. అన్నం వడ్డించమంటారా? అను, నాకు వడ్డించటానికి నిన్ను రమ్మనలేదు. మీరు తినడానికి ఎందుకు రాలేదని అడగటానికి పిలిచాను. అంటే అత్తమ్మా, అది నాకైతే ఆకలిగా లేదు. అది మన వల్లే కదా. మరి ఆర్య? సార్కి కూడా ఆకలిగా లేదనుకుంటామా? అనుకుంటా ఏంటను? అదెందుకో నీకు తెలీదా? మ్యామ్, ఏమంటున్నారు? తమరి నిర్వాకాల వల్లే కదా బ్రోయిన్లా ఈ మధ్య బాగా డిస్టర్బ్ అవుతున్నారు. ఇదివరకైతే ఈ టైంకి ఎంచక్క అందరం కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా తినేవాళ్ళం. కానీ ఈ మధ్య అదంతా కనుమరుగైపోయింది. అసలు బ్రోయిన్లా అయితే అసలు ఎప్పుడు ఇంటికి వస్తున్నారో, ఎప్పుడు బయటికి వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. ప్రేమగా పలకరింపులు లేవు, బాధ్యతగా చెప్పే పాటలు కూడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రోయిన్లాని మనిషిగా మా మధ్యన లేకుండానే చేశావు. మాన్సి, ఏంటి ఆ మాటలు? కాసేపు సైలెంట్గా ఉండు. నిజం మాట్లాడితే కూడా నన్ను నొక్కిస్తే ఎలా మామేన్లా? అది ఏదైనా కాని మన ఇంట్లో ఎవరికైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇంకొకరు దాన్ని సరిదిద్దే వైపుగా అడుగు వెయ్యాలే కాని సమస్య పెంచేలా కాదు. దానికంటే మనం మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. అర్థమైంది కదా మాన్సి? సింపుల్గా చెప్పాలంటే నోరు మూసుకో అంటుంది. నాకు అర్థమైంది. తమరు వీడమర్చి చెప్పనవసరం లేదు. తినండి. అను, నువ్వే అన్నం కలిపి తీసుకెళ్ళొచ్చుగా. గోపి, అమ్మా, ఆర్య కోసం చేసిన పాయసం తీసుకురా. అలాగే అమ్మా. అను, నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి ప్రయత్నిస్తాను.
వదినమ్మా, యూ డోంట్ వరీ, అన్నీ త్వరలో సెట్ అయిపోతాయి. నీ ప్రేమ ముందు ఎలాంటి ఒడిదుడుకులైనా కొట్టుకుపోవాల్సిందే, ట్రస్ట్ మీ. ఇకపోతే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేస్తే మీ మీద ఎవరైనా నిజంగా అటాక్ చేయబోయారా అనేది క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నిన్న నీకు అనూకని చేసిచ్చిన కెళ్ళేలను పొద్దున గోపిని బయట పడేయమన్నాను. అది పొరపాటున వాటిని తినిందంట. ఆఖరికి మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. పైగా అవి నా చేతులతో చేసినవి. ఒకవేళ నిజంగా అందులో విష ప్రయోగం జరుగుంటే అందరి దృష్టిలో నేనే కన్న బిడ్డల్ని కడతీర్చాలనుకున్న తల్లి అని మాట వస్తే నాకు ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించు కేశవ. అంటే ఆయన వాళ్లే అనేది వాస్తవం. గోపి, అమ్మా, ఆర్య కోసం చేసిన పాయసం తీసుకురా. అలాగే అమ్మా. అను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ప్రయత్నిస్తాను. ఒక్క ముద్దైనా తినార్యా. అమ్మా, నాకు నిజంగా నీ ఆకలి కడుపు నా కంటి మీద కొనుకు లేకుండా చేస్తోందార్యా. కనీసం నా గురించైనా నువ్వు తినాలి. అమ్మా ప్లీజ్. నేనేం విననార్యా. నా తృప్తి కోసమైనా నువ్వు తినాలి. లేదంటే నేను కూడా మనశ్శాంతిగా తినలేను. అది నీకిష్టమా చెప్పు? నేను నిన్నేం బ్లాక్మెయిల్ చేయట్లేదార్యా, బ్రతిమలాడుకుంటున్నాను. అమ్మా ప్లీజ్, అలా మాట్లాడుకో. కానీ నీ బాధ నాకు అర్థమైందార్యా. నువ్వు తింటే అను కూడా తింటుంది. అవసరమైతే అనుకు కూడా నేనే తినిపిస్తాను. ముందు నువ్వు తిన ఆర్యా. తినార్యా. ఏమైందను? ఎందుకలా తోసేసావు? అత్తమ్మా, అది ఏమైంది? అంటే అందులో అందులో పొరపాటున ఏమైనా అంటే నీ ఉద్దేశం నేనే నా కొడుక్కి తినే తిండిలో ఏదైనా కలిపానా? అమ్మా, నా ఉద్దేశం మీరని కాదత్తమ్మా. కన్న తల్లే కసాయి తల్లనే పరిస్థితికి నేనొచ్చేసానన్నమాట. అత్తమ్మా, అమ్మా, అత్తమ్మా. అమ్మా. అమ్మా, అమ్మా ప్లీజ్.
తనేదో పిచ్చితనంగా వాగితే నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా? అమ్మా, ఏంటమ్మా ఇది? అమ్మా ప్లీజ్. అమ్మా అమ్మా ఏమైందమ్మా? దాదా, అమ్మెందుకు బాధపడుతుంది? ఏం లేదు నీరజ్, ఈ మధ్య మన ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గుర్తొచ్చి అమ్మ బాధపడుతుంది అంతే. అమ్మా ఎందుకమ్మా అనవసరంగా బాధపడుతున్నావు? రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది కదా, అంతా తెలిసిపోతుంది. అందులో ఒకవేళ విష ప్రయోగం జరిగిందని వస్తే అది నేనే అవుతాను కదా నీరజ్. అమ్మా అమ్మా ఏంటా మాటలు? కావాలంటే ప్రతిరోజు నీ చేతునే అన్నం తింటాను. కానీ ఇక మీదట నేను తినిపించలేను ఆర్య. అలా అనకమ్మా. ఆ నింద పోయే వరకు నా చేత్తో గుక్కెడు నీళ్లు కూడా నీకివ్వలేను. అలా అని నా బిడ్డ ఆకలితో కడుపు మార్చుకుంటే కన్ను తల్లిగా చూస్తూ ఊరుకోలేను. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఓ పని చేస్తాను. ఇక మీదుట నువ్వు తినే ఏ ఫుడ్ అయినా సరే ముందు నేను తిని నీకు పంపిస్తాను. ఒకవేళ దాంట్లో ఏమైనా కలుసున్నా నీదాకా రాదు, నాతోనే పోతుంది. అమ్మా ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడుకో. లేదార్యా, అంతలా ఏదో చేస్తే తప్ప నేనీ నింద నుంచి బయటపడలేను. అమ్మా లేనిపోని ఆలోచనలతో ఏవేవో మాట్లాడుతున్నావు. కాసేపు ప్రశాంతంగా ఉండవు, అంతా సర్దుకుంటుంది. ఎలా ఉండమంటావు? ఇంత జరిగాక ప్రశాంతంగా ఎలా ఉండమంటావు? సరే అమ్మా, ఇవన్నీ వదిలే. కిందకి వెళ్ళి నీ చేత్తో ముద్దలు కలిపెట్టు, ఆనందంగా తింటాను. వద్దు, నా వల్ల కాదు. నేనిక మీదట నీకు తినిపించలేను. అమ్మా సరే, నువ్వు కూడా అన్నం తినలేదు కదా, నేను కలిపెడతాను, తిందుగనరా. ఇంత జరిగాక ముద్ద ఎలా మింగుడు పడుతుందనుకున్నావా ఆర్య? అలా అంటే ఎలా అమ్మా? నువ్వు టాబ్లెట్ కూడా వేసుకోవాలి కదా, అందుకోసమైనా తినాలి. లేదంటే నీ హెల్త్కి ప్రాబ్లం వస్తుంది. పోతాను, అంతే కదా. అమ్మా ఇంత జరిగాక ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పాను కదమ్మా. ముందు కాస్త రిలాక్స్ అవ్వు, అన్నీ సర్దుకుంటాయి. సరే పడుకోమ్మా, నా మాట విని పడుకో.